మన జీవితంలో మనం చెప్పుకుంటే చెప్పడం చాలా ఈజీయే కుసుమ, చేయడం చాలా కష్టమని మీరు మనసులో అనుకుంటారేమో. ఇట్లా చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని మనం వాక్యం చూస్తున్నాం. దీనిలో నీతి కొరకు ఆకలి దప్పికలు ధన్యులు తృప్తిపరచబడతారు అంటే విడివిడిగా ఈ మాటలు చూసుకుంటే అసలు నీతి కొరకేంటి, ఆకలి దప్పికలేంటి, వీళ్ళు ధన్యులు ఎలా అయ్యారు, వీళ్ళని దేవుడు ఎలా తృప్తిపరుస్తున్నారన్న దాన్ని మనం చూసుకున్నట్లయితే, నీతి కొరకు అన్నప్పుడు మనం అధ్యయనం చేసుకుంటాము. యథార్థముగాను పవిత్రముగాను పరిశుద్ధముగాను దేవుని యొక్క ఆజ్ఞల్ని ఫాలో అవుతూ ఆయన మార్గములో నడిచేవారు నీతి కొరకు బ్రతుకుతారని మనకు తెలిసిన విషయమే. మరి ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆకలి దప్పికలు అంటే శరీరానుసారంగా చూసుకున్నట్లయితే మనకి ఒక 1 గంటకి భోజనం చేస్తాం ప్రతి దినము కూడా. ఒకవేళ ఆ రోజు 2 అయిందో 3 అయిందో అనుకోండి, మన కడుపు ఏం చెప్పిద్ది, ఆకలిగా ఉంది, కొంచెం ఏదన్నా తినాలి అని చెప్పి మన మైండ్కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. అలాగే ఎండాకాలంలో బాగా ఎండ వేసి పని చేసుకుని వచ్చామనుకోండి, మనకేమనిపిస్తుంది, నోరు దాహం, అర్జెంటుగా మంచినీళ్ళు తాగాలి అనిపిస్తూ ఉంటుంది. ఎలా అయితే శరీరానుసారముగా ఆకలి వేస్తుందో దప్పిక కలుగుతుందో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా వాక్యము కోసం మనము ఆకలి కొనిన వారమై, వాక్యము కోసం దప్పిక కలిగిన వారమై ఉండాలంట. అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం అవ్వగానే భోజనం చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం అవ్వగానే భోజనం చేస్తున్నాం, అలాగే దాహం అవ్వగానే వాటర్ తాగుతున్నాం. ఎలా అయితే టయానికి మన బాడీ సిగ్నల్స్ ఇస్తూ ఉందో, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా టైం టు టైం, ఈ టైంలో దేవుని సమయం, ఈ టైంలో దేవునికి మనము ఈ సమయాన్ని మనం అప్పగించాలి, ఈ సమయం దేవుని కొరకు, ఇగో ఈ సమయము మాత్రమే దేవుని కొరకు నేను నియమించుకున్నానని ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకున్నారో, ఆ టైంలో మీరు ఒకవేళ మర్చిపోయినా మీ హృదయ ప్రేరేపణ ఏంటంటే, ఈ సమయం దేవుని కోసం నేను ప్రార్థన చేయాలి కదా, ఈ సమయం దేవుని మందిరానికి వెళ్ళే సమయం కదా అని ఆటోమేటిక్గా మీ హృదయం ఏం చెప్తుందంట, మీ మైండ్కి ఎలా అయితే ఆకలి వేస్తుందని సిగ్నల్ పంపించిద్దో, దాహం వేస్తుందని సిగ్నల్ పంపించిద్దో, అలాగే ఇది దేవుని సమయం అని కూడా మీకు సిగ్నల్ అనేది పంపించడానికి మన దేహాన్ని మనము సిద్ధపరచుకోవాలి. చిన్ననాటి నుండి ఆహారం కొరకు ఎలా అయితే సిద్ధపరచుకున్నామో, దేవుని మందిరము రావడానికి కూడా మనము అలాగే సిద్ధపరచుకోవాలి, ప్రార్థన చేయడానికి సిద్ధపరచుకోవాలి, వాక్యాన్ని చదవడానికి కూడా సిద్ధపరచుకోవాలని మనకు అక్కడ అర్థమవుతుంది. ఇలా నీతి కొరకు అంటే పరిశుద్ధముగాను పవిత్రముగాను ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మార్గంలో నడుచుకుంటూ ఎలా అయితే పరిశుద్ధముగా జీవిస్తామో, అప్పుడు ప్రార్థన కొరకు అలాగే వాక్యము కొరకు మందిరము కొరకు మన హృదయం అంట తృష్ణ కొనుతుందంట. అంటే నీతి కొరకు ఆకలి దప్పే గలవారు ధన్యులు. అంటే మన మందిరము కొరకు పోరాడినప్పుడు, మన వాక్యం కొరకు పోరాడినప్పుడు, ప్రార్థన కొరకు పోడినప్పుడు మనం ఏమవుతామంట, ధన్యులం అవుతాం, ధన్యురాలు ధన్యుడు అవుతావు. వాళ్ళు ఏమవుతారంట, తృప్తిపరచబడతారని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అలా మనం ఈ వాక్యం నిమిత్తం మనం చూసుకున్నప్పుడు ఎంతో వివరంగా కనబడుతుంది. ఇలా మన జీవితంలో మనం చెప్పుకుంటే చెప్పడం చాలా ఈజీయే కుసుమ, చేయడం చాలా కష్టమని మీరు మనసులో అనుకుంటారేమో. ఇట్లా చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళల్లో నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారిగా ఉండి తన యొక్క జీవిత విధానాన్ని కష్ట సమయంలో, శ్రమల కొలిమిలో, బానిసత్వంలో దేవుని వైపు ఆధారపడింది, తను తృప్తిపరచబడింది అన్నట్టుగా మనం చూస్తాం. ఆమె మోషే యొక్క తల్లి అయిన యోకెబెదు. మీరు చెప్పండి, మోషే యొక్క తల్లి అయిన యోకెబెదు. ఈ యోకెబెదుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మోషే పుట్టినప్పుడు ఆయన తల్లిదండ్రులు తను సుందరుడై ఉన్నాడని చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టాను.
అంటే మోషే చూడడానికి ఎలా ఉన్నాడంట, అందంగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడని చెప్పి రాజు ఆజ్ఞ వేశాడు. ఏమని? తన్ని చంపేమని ఆజ్ఞ వేసిన రాజాజ్ఞకి భయపడక విశ్వాసమును బట్టి అతన్ని 3 నెలలు దాచి ఉంచినట్టుగా మనం చూస్తాం. ఈమె యొక్క జీవిత విధానం అనేది మొత్తం మనం చూసుకుంటే నిర్గమాకాండము 1-2 అధ్యాయాల్లో మనకి వివరంగా కనిపిస్తూ ఉంటుంది. మోషే యొక్క స్టోరీ మనకు అందరూ తెలుసు. ఏసేపు తెలియని రాజు ఐగుప్తుని పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రబలుచున్నట్లుగా మనం చూస్తున్నప్పుడు వీళ్ళని ఎలా అయినా సరే వీళ్ళ మగ సంతానాన్ని చంపేయాలని ఒక రాజాజ్ఞ పాస్ చేశాడు. ఈ పాస్ చేసినప్పుడు రాజాజ్ఞ ఏం చేయాలి? ఖచ్చితంగా మగపిల్లలు పుట్టంగానే చంపేయాలి. కానీ తినేం చేసిందంటే తను చంపకుండా 3 నెలలు దాచిపెట్టింది. ఆ దాచిపెట్టడమే కాకుండా 3 నెలల తర్వాత తన యొక్క జీవిత విధానంలో బిడ్డని కాపాడుకోలేక జమ్ముపెట్టిలో పెట్టి నైల్ నదిలో వదిలేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఈమె యొక్క జీవిత విధానంలో కేవలము నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలోను, అలాగే నిర్గమాకాండంలో లేవీయుడు వంశస్థుడైన లేవి యొక్క స్త్రీని వివాహము చేసుకొని ఒక కుమారుని కనుడని 2వ అధ్యాయం 1వ వచనంలో తప్ప ఆమె నిమిత్తం మనకి ఎక్కడా కూడా కనిపించదు. ఆ నిర్గమాకాండం 6వ అధ్యాయము 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును వివాహము చేసుకొని మోషేను అహరోన్ను కనెను అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే తన యొక్క పేరు యోకేబేద్ అని వివరంగా మనకు అర్థమవుతుంది. ఈ యోకేబేద్ యొక్క జీవిత విధానాన్ని మొదటి నుంచి కూడా మనం అధ్యయనం చేసుకుంటే తను మొదటగా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని చూసాం? విశ్వాసమును బట్టి ఏమని చూసాం? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అని మనం చూస్తున్నాం. అంటే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆమె ఐగుప్తులో ఒక బానిసరాలు. ఎవరు? ఆమె ఐగుప్తులో ఒక బానిసరాలు అయ్యుండి గర్భవతి అయ్యింది. రాజు ఒక ఆజ్ఞ ఫాలో చేసినా కానీ, ఒక ఆర్డర్ పాస్ చేసినా కానీ దానికి భయపడక ఒక నరుడిని చంపడం తప్పు, నాకు పుట్టిన కుమారుని చంపడం తప్పు, అది దేవునికి విరుద్ధమైన కార్యము, నేను జరిగించలేనని చెప్పి తను ఎంతో విశ్వాసముతో నేను ఈ కుమారుని చంపకపోయినా దేవుడు నా కుమారుని కాపాడగలుగుతాడు అన్న విశ్వాసముతో ఆమె ఆ బిడ్డని చంపకుండా కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తనలో మొదటి గుణం ఏముందంటే విశ్వాసము. ఏంటంటే యోకేబేదు దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీగా ఉన్నది. అలాగే మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, షిప్రా పోయా అనే మంత్రస్థానులు రాజాజ్ఞ ఏం చెప్పాడంటే పిల్లలు పుట్టగానే చంపేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చంపకుండా దేవునికి భయపడ్డారు. అప్పుడు మరలా రాజు పిలిచి మీరు ఎందుకు పుట్టిన పిల్లల్ని చంపట్లేదంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు ఎంతో చురుకైన వారు అని సెలవిచ్చారు. అంటే ఈ లేవి గోత్రికులైన యోకేబేదు కూడా ఎంతో చురుకైన దానిలా కనిపిస్తుంది. అంటే ఏంటంటే తెలివి, జ్ఞానము, వివేచన ఎంతో యుక్తి కలిగిన స్త్రీ వలె ఉన్నట్టుగా తన పుట్టిన కుమారుడు కంపల్సరీగా ఏడుస్తాడు. అవునా కాదండి? సంతోషంగా గంతులు వేస్తూ తిరుగుతాడా? తిరగడు. ఖచ్చితంగా పుట్టిన పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపును కూడా తను ఎదుటి మనిషికి కనబడకుండా దాచిపెట్టి తన కుమారుణ్ణి ఎవరికి తెలియకుండా పెంచిందంటే ఆమె ఎంత తెలివి, ఎంత జ్ఞానము, అక్కడ ఎంత యుక్తి కలిగి ప్రవర్తించిందన్నది మనకి అక్కడ అర్థమవుతుంది. అంటే మన జీవితాల్లో కూడా ఏంటంటే తెలివి, జ్ఞానము, చురుకుతనం అనేది లోకానుసారమైన చురుకుతనం కాదు, కానీ ఆధ్యాత్మికమైన చురుకుదనం అనేది మనకు కలిగి ఉండాలని ఇక్కడ మనకి ఈ యోకేబేదు ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యందు విశ్వాసం కలిగినది, అలాగే చురుకైన దానిలా కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే మరలా చూసుకున్నట్లయితే అబ్రహాము మా తాతగారికి నువ్వు వాగ్దానం చేశావు, ఇస్సాకు మా తాతగారు, యాకోబు మా తాతగారు, వీళ్ళందరికీ నువ్వు వాగ్దానం చేసిన దేవుడివి, 400 సంవత్సరాల తర్వాత మమ్మల్ని విడిపిస్తావు, అది నా కుమారుడు ద్వారానే నువ్వు విడిపించగలవని నేను నమ్ముచున్నానని చెప్పి ఆమె ప్రార్థించే స్త్రీగా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. అంటే తను నైలు నదిలో వదిలివేసిన తర్వాత తను ఏం చేసిందంటే వదిలేసానులే అనే తత్వంలో కాకుండా గృహానికి వెళ్ళి తన సహోదరుని కాపలా పెట్టి గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏమని? నా కుమారుణ్ణి నేను ఇలా వదిలిపెట్టాను, అతనికి కాపలాదారుడు నీవే ఒక కాపరివై ఉండి తనని నువ్వు క్షేమాభివృద్ధి కలిగించమని ఆ యోకేబేదు తన గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటే ఫరో కుమార్తె ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ మోషేని చూసి ఎంతో
సుందరుడుగా ఉన్నాడని చెప్పి తన్ని దత్తత తీసుకొని పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో మిరియాము ఏం చేసిందంటే, ఈ పిల్లవాడిని పెంచుటకు ఒక దాది నాకు తెలిసే ఉంది, ఆమెను తీసుకురానా అని చెప్పి తన తల్లినే వెళ్ళి తీసుకొని వచ్చింది. ఏ తల్లి అయితే ఇతను నా కుమారుడు ఇంకా బ్రతకడేమో, ఇంకా ఈ నైలు నదిలో వేస్తాను, ఇంకా ఈ బిడ్డ పరిస్థితి ఏంటో అని ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో శ్రమకాలంలో ఆ బిడ్డని అక్కడ వదిలేసినప్పుడు దేవాది దేవుడు మరలా ఆమె దగ్గరికే ఆ బిడ్డని తీసుకురాగలిగాడంటే దానికి గల కారణం ఏంటంటే, రహస్యమందు చేయుచున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మనం బహిరంగంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ అంతరంగ హృదయములో దేవాది దేవుడి పట్ల నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడే విధానము నువ్వు ఏ విధముగా ఉంచుకున్నావన్నది దేవుడు చూసి దానికి ప్రతిఫలముగా మోషేనే మరలా ఆమె దగ్గరికి తీసుకువచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఏంటంటే ఆ పరిస్థితిలో ఎంతో కష్టమైన పరిస్థితి, మనకు పుట్టిన కుమారుడిని మనంతటా మనమే నీళ్ళలో వదిలేయాలంటే ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంతో క్లిష్టమైన పరిస్థితి, ఎంత శోధన, ఎంత కన్నీరు కారుస్తూ ఉంటాము, ఎంత బాధాకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు వెంటనే ఆమె చేసిన ప్రార్థన, ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి మరలా ఆమె దగ్గరికి వచ్చి బదులుగా ఏమిచ్చాడంటే తన కుమారుని పెంచడానికి జీతాన్ని కూడా దేవుడు అందించి ఉన్నాడు. అంటే మన జీవితంలో కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఇర్మీయా భక్తుడు చెప్తా ఉంటారు, రోదన చేసే స్త్రీలు కావాలి అన్నారు. రాజవీధుల్లోనూ పిల్లలు అంట మరణ పాత్రలో వెంట వస్తూనే అంట మరణం అనేది కిటికీలు ఎక్కుతుందని చెప్తా ఉన్నాడు. అంటే రోదన చేసే స్త్రీలు కావాలంటున్నారు. అంటే ఇప్పుడు మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలి? రోదన చేసే స్త్రీల వలె, ప్రార్థించే స్త్రీల వలె ఉండాలని మనకు అక్కడ అర్థమవుతుంది. అలాగే యోకేబేది ఏం చేసిందంటే, తన పుట్టిన కుమారులు ఎవరైనా అహరోన్ అవ్వచ్చు, మిరియామ్ అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, వీళ్ళు కేవలము దేవునికి మాత్రమే సమర్పణ కలిగి ఉండాలి, దేవునికి మాత్రమే నా ఈ బిడ్డల్ని సమర్పించుకుంటున్నానని చిన్ననాడే ఒక తీర్మానం తీసుకుంది. కాబట్టే ఆమె దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళ పుట్టిన కుమారుల్ని వాడుకోగలిగింది. అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మిరియాము ఒక ప్రవక్తినిగా ఉన్నది, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తల్లి చేసిన ప్రార్థన అనేది తన బైబిల్ గ్రంథంలో ఆమె పేరు నిర్గమాకాండంలో 6వ అధ్యాయం 20వ వచనంలో మాత్రమే ఆమె పేరు లిఖితమైంది. కానీ నూతన నిబంధనలో పౌలు సెలవిస్తున్నాడు, ఏమంటున్నారు? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ఆమెను మోషేని 3 నెలలు కాపాడినట్టుగా మనం చెప్తున్నామని విశ్వాసమును బట్టి అని ఉంది. కాబట్టి మన విశ్వాసము, మన ప్రార్థనా జీవితము, మన చురుకైన తత్వము, జ్ఞానములో అలాగే ఒక సమర్పణ కలిగిన వారమై ఉండి మనకు పుట్టిన కుమారులు అవ్వచ్చు, మన కుటుంబం అవ్వచ్చు, మన జీవితం అవ్వచ్చు దేవునికి మహిమకరంగా ఉండేలాగున ఉండాలని యోకేబేద్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారని దీన్ని యోకేబేదికి మనం లింక్ చేసుకుంటే తను కూడా నీతి కొరకు పోరాడింది. తన కుమారుణ్ణి ఏ విధముగా అయితే ఎలా అయితే వదిలివేసిందో, ఒక కడుపు కోత అంటారు కదా, మన శరీరానుసారంగా మాట్లాడుకుంటే ఒక కడుపు కోతని తనంతట తానే నీళ్ళల్లో వదిలేసిందంటే ఎంతగా తను దుఃఖపడిందో, ఎంతగా తను వేదన కలిగిందనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ వేదనని, ఆ దుఃఖాన్ని దేవుడు చూశాడు, దేవుడి మీద ఆనుకుంది, దేవుడి మీద విశ్వాసం చూసింది, నీతి కొరకు పోరాడింది, ఆమె ధన్యురాలయ్యింది. మంచి పదార్థములతో దేవుడు ఆమెను తృప్తిపరిచాడు. ఎలా మంచి పదార్థములు అంటే ఆహారము కాదు, చికెన్ మటన్లు కాదు, కానీ తనకు పుట్టిన కుమారులు ప్రతిఫలంగా దేవుడు ఏమిచ్చారంటే అహరోన్ని ప్రధాన యాజకుడిగా చేసి ఉన్నాడు. లేవి గోత్రికుల్లో నుంచి మిరియాము లక్షలాది మందిని స్త్రీలను నడిపించడానికి ఒక ప్రవక్తినిగా స్తుతిస్తూ గణపరుస్తూ 90 ఏళ్ల వయసులో కూడా ఆమె అనేకుల చేత ఏమంటారంటే ఒక ప్రవక్తినిగా స్తుతించబడడానికి, ఆరాధించడానికి దేవుడు ఆమెకు ఒక శక్తినిచ్చాడు. అలాగే మోషేని దేవుడు ఒక నాయకుడిగా అనేక ఇశ్రాయేలు ప్రజల్ని 6 లక్షల కాలబలాన్ని నడిపించడానికి, ఆకాశం నుండి మన్నాన్ని కురిపించడానికి, బండ నుండి నీళ్ళు ఇవ్వడానికి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు మోషేని వాడుకున్నారు. ఇది మోషే బలము కాదు, మిరియాం బలము కాదు, అహరోను బలము కాదు, కానీ ఎవరికీ తెలియకుండా తన తల్లి చేసిన ప్రార్థనా జీవితమే వాళ్ళ కుమారులకి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చి ఉన్నారు. మరి ఆనాడు నీతి కొరకు ఆమె ఎలా అయితే దప్పికొనిందో, నీతి కొరకు ఎలా అయితే ఆకలి కొనిందో ఆమె ధన్యురాలు అనబడింది, తృప్తిపరచబడింది. మరి ఈ దినము మనము యోకేబేదులాగా మనకు కూడా 400 సంవత్సరాలు ఏమి బానిసత్వంలో మనము లేము, కానీ
దేవుడు ఏమంటున్నారంటే, వేకువజామునే లెగిసి నా మందిరము కొరకు కనిపెట్టి వేకువజామునే ఆయన కొరకు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు. నీటి బుగ్గల దగ్గరికి దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్టుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని చెప్పి మనము దినదినము ఆయన కొరకు ఆశపడినప్పుడు ఆయన మన ప్రార్థనల్ని ఆలకిస్తూ ఉంటారు. వేకువజామునే లెగవాలంట, అలాగే మంచం మీద పడుకున్నప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి జ్ఞాముల ఆయన చేసిన మహాకార్యముల గురించి ధ్యానించుకోవాలి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మనకి ఆయన మనల్ని తృప్తిపరుస్తారని చెప్పి కీర్తనాకారుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే ఉదయకాలం లెగవగానే ఆయన యొక్క ముఖ దర్శనము, స్వరూప దర్శనము కొరకు మన హృదయం అంట ఆశపడతా ఉండాలంట. అలా ఆశపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని సెలవిస్తూ ఉన్నారు. ఈ వచనాలన్నీ ఒకసారి మీరు కూడా నాతో కూడా చదువుతూ ఉంటే మీకు కూడా ఒకసారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము తెద్దాము. కీర్తనలు 42వ అధ్యాయము. ఇవన్నీ నాతో పాటు మీరు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాము, మన విశ్వాసమును బట్టి, మన యొక్క యథార్థమైన జీవితాన్ని బట్టి, మన పవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. 42వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దుప్పనే కాదండి, ఏ జంతువైనా సరే చెరువు దగ్గరికి కానీ ఏదైనా చోట దగ్గర తీసుకెళ్ళింది అనుకోండి, ఒకవేళ అది మంచి ఎండాకాలం అనుకోండి, ఆ వాటర్ చూడగానే అది ఎలా ఉంటుంది, మనకన్నా ముందుగా అదే ఆతృత పడుచు దాని దగ్గరికి వెళ్తుంది. అలా మనము కూడా దేవుని మందిరానికి రావడానికి కానీ, జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడుచున్నదో మనము కూడా ఆయన కొరకు ఆశపడాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నారండి. అలాగే కీర్తనలో 63వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. కీర్తనలో 63వ అధ్యాయము నేనే చదువుతాను, ఒకసారి చూడండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. ఎప్పుడు ఎతుకుతారంట? వేకునే. మనందరం వేకునే ఎతికేవారుగా ఉన్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ వేకునే వెతికేవారుగా ఉన్నామా లేదా? ఈ దినము దేవుడు మనతోనే మాట్లాడుచున్నారండి. నాతో అవ్వచ్చు, మీతో అవ్వచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడుచూ ఉన్నారు. వేకునే లేచి ఆయన కొరకు మనము ఎదురు చూచేవారుగా, వెతికేవారుగా ఉండాలని సెలవిస్తున్నారు. అలాగే ఇక్కడ 4వ వచనం చూసుకుంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను జ్ఞానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అంటే ఏంటండి, మనము కూడా మంచం మీద పడుకునే ముందు దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఈ దినము దేవుడు నన్ను కాపాడాడు, ఈ దినమంతా దేవుడు నాకు చేసిన మేలులను బట్టి ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడు మనం ఏంటంటే తినేటప్పుడు ఇక్కడ క్రొవ్వు మెదడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆహారం గురించే వస్తూ ఉంటుంది. కాబట్టి మంచి ఆహారానికి మనకి దొరికిందనుకోండి, ఎవరికి దొరకంది మనకే దొరికిందనుకోండి, మనం బఫే ప్లేట్లు తీసుకున్నప్పుడు ఎవరికి ఆహారం అంతగా సమృద్ధిగా రాలా, కానీ మనకు వచ్చిందనుకోండి, బయటికి చెప్పబోయినా మనసులో మాత్రం ఒక ఆలోచన ఉండిద్ది, వాళ్ళు ఎవరికి రాలేదు, నాకు వచ్చింది ఈ చికెన్ ముక్క, ఈ ముక్క నాకు పడిందని మనం ఆశపడతా ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే దేవుణ్ణి వెతికేటప్పుడు కూడా ఎవరికి లేని ఆత్మీయ వరము దేవుడు నాకు కూడా ఇస్తాడు, ఇచ్చి ఉన్నాడు. ఇదిగో ఈ దినము నేను దేవుని ఆత్మను పొందుకొని ఉన్నా, ఇదిగో దేవునితో నేను ముఖాముఖిగా మోషే మాట్లాడినట్టుగా నేను కూడా ఆత్మీయ వరములతో నేను కూడా దేవుడితో మాట్లాడి ఉన్నా. ఒకవేళ మాట్లాడకపోతే దేవా ఈ నైట్కైనా నువ్వు నాతో మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడు, స్థితిగతుల ద్వారా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడి నన్ను బలపరచు ప్రభువా అని మనం మంచం మీద పడుకున్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ఇవన్నీ మనం వేకుజామునే లెగిసి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు ఆశపడుచున్నప్పుడు ఎకేబేది ఎలా అయితే దేవుని కొరకు ఆధారపడి, దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో ఉన్నదో ఆ బిడ్డలను ఎలా అయితే ప్రతిఫలంగా అభివృద్ధి పరిచారో, ఈ దినము మీరు కూడా ఏంటంటే మనం హెబ్రీలు రాసిన పత్రికలో చూసింది ఏముంది, తల్లిదండ్రులు
అని మనం మాట చూస్తాం, అవునా కదా? మోషే తల్లిదండ్రులను చూస్తాం. అంటే యొకేబేదు యొక్క పాత్రే కాదు కానీ తన తండ్రి అయిన అమ్రాము పాత్ర కూడా ఎంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ దినము దేవుడి కొరకు మీ పిల్లల్ని ప్రతిష్ఠించుకోవాలన్నా, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా జీవించాలన్నా మొదటిగా మనలో ఏముండాలి? యొకేబేదులాగా విశ్వాసం ఉండాలి, ఆత్మీయమైన చురుకుదనం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, మన ద్వారా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అనేట్టుగా ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన పాత్ర ఏంటంటే మన యజమానులను కూడా ముందు మనము మందిరాలకి నడిపించుకునేవారిగా, ఇద్దరు ఏకంగా కూడి ప్రార్థించినప్పుడు మన బిడ్డలకి ఏ ఆటంకము రాకుండా దేవుడు ఏమంటున్నారంటే, నా ఆత్మీయ అభిషేకాన్ని వాళ్ళ మీద నేను కుమ్మరించేదను, ఎండమామైనను వాళ్ళకి తగలకుండా వాళ్ళని నేను తృప్తిపరుస్తాను, ఆకలి దప్పికలు వాళ్ళకి ఎన్నడూ రానేరావు, ఎన్నటికైనా సరే వాళ్ళని ఆశీర్వాదకరంగా నీటి బుగ్గలో నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పి దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఉంటున్నారండి. ఆనాడు యొకేబేదు మాత్రమే ఆశీర్వాదకరంగా లేదు, మనము కూడా యొకేబేదు వంటి జీవితాన్ని కలిగి ఉంటే మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. తనకి పుట్టిన ముగ్గురిని కూడా దేవుడు ఆశీర్వదించాడంటే గల కారణం ఏంటంటే విశ్వాసం ఉంది, చురుకుతనం ఉంది, జ్ఞానం ఉంది, ప్రార్థన జీవితం ఉంది. అలాగే తన యజమాని కూడా తనకి సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆ జీవితంలో తనకు పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా ఆత్మీయంగా ఎదగగలిగారు. అలాగే ఈ దినం మనం కూడా మన యజమానిని మనం ఫస్ట్ నడిపించుకోగలిగితే, ముందు మనం ఇవాళ పోరాటం ఏంటంటే మీరు ఒక తీర్మానం చేసుకోవాలి, నాతో పాటు నా యజమానులను కూడా నేను మందిరానికి తీసుకురావాలి. ఈ దినం మీరు ఒక సమర్పణ చేసుకొని వచ్చే సంవత్సరం మీ యజమానులతో ఈ మందిరంలో కూర్చునేటట్టుగా ఈ సంవత్సరం అంతా కన్నీరు కార్చి రోదన చేసి మీ యజమానుల కోసం ప్రార్థించండి. మీ ఇరువురు కలిసి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లలు అహరోను వలె, మోషే వలె, మిరియాముల వలె దేవుడు ఎలా అయితే ఆశీర్వదించాడో అలాగే మీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు దుఃఖకరంగా ఉండవచ్చు కానీ మీరు నవ్వుతారని దేవుడు సెలవిస్తున్నారు. మీ ప్రతి కన్నీటి బొట్టు బాష్ప బిందును దేవుడు తుడిచివేసి మీకు సంతోషాన్ని దయచేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానమైన జీవితంలోకి మనం వెళ్ళాలంటే మొదటగా ముందు మార్పు ఎక్కడ రావాలంటే మన జీవితంలో మార్పు రావాలి. మన జీవితంలో మార్పు రాగానే మన కుటుంబంలో మార్పు వస్తుంది. మన కుటుంబంలో మార్పు రాగానే మన పిల్లల జీవితాల్లో మార్పు అనేది ఈజీగా మనం అబ్జర్వ్ చేస్తాం. మీరే వచ్చే సంవత్సరం సాక్ష్యం ఇవ్వాలి, నేను ఇలాగ ప్రార్థన చేశాను, రోదన చేశాను, నా యజమాని నేను నడిపించుకోగలిగానని మీరే సాక్ష్యాలు ఇవ్వాలి. అట్టి సాక్ష్యాలు మన మందిరంలో లేపుగాక. హల్లెలూయా. మీరు ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక పోరాటం పోరాడాలి. పిల్లల చదువుల కోసము, వ్యవసాయం కోసము, ఇంట్లో ఉన్న పరిస్థితుల కోసం ఎలా అయితే పోరాడుచున్నారో, అనేకులు నడిపించడానికి ఎలా ఆతృత పడుచున్నారో, ఎలా ఆశపడుతున్నారో, మొదటగా మన యజమానులు నడిపించుకోవడానికి కూడా మనము ఆశపడి ఉండాలి. ఆ ఆశని దేవుడు తృప్తిపరిచి సమృద్ధి అయిన జీవాహారంను మనకి దేవుడు అందిస్తారని దేవుడు సెలవిస్తున్నారు. ఇవాళ మీ ఫస్ట్ ప్రార్థన అంశం ఏంటంటే మీ యజమానుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరిరువురు కలిసి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మీ కుమారులు ఆశీర్వాదకరంగా, మీ కుమార్తెలు ఆశీర్వాదకరంగా మారతారు. ఎక్కడ లోట్లు ఉన్నాయి, ఎక్కడ దిద్దుకోవాల్సి ఉంది, దేవుడు ఆజ్ఞల్లో మనం ఏది ఫాలో అవ్వట్లేదు అనేది జ్ఞాపకం చేసుకుంటూ, మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ అన్నిటికి కూడా సమాధానం ఇచ్చి మీ యజమానుల హృదయాలను కూడా మార్చి మీ అందరినీ కూడా మందిరానికి నడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తారు. నాకు ఉపవాస ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేశాడు ఏంటంటే, స్త్రీల కూడికల్లో చాలామంది మన చర్చి మొత్తంలో స్త్రీలందరూ నిండిపోతారు, కానీ ఈ సైడ్ పురుషులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చే సంవత్సరం స్త్రీలకు మించి అధికమైన పురుషుల్ని దేవుడు లేపుదాం గాక. హల్లెలూయా. మన జీవితంలో ముందుగా మనం ఎంత ఇంపార్టెంటో సంఘంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, పురుషుల పాత్ర అంతే ఉంటుంది. కాబట్టి పురుషుల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. పురుషుల్లో కూడా మనం ఎలా అయితే పాటలు పాడుతున్నామో వాళ్ళు కూడా పాటలు పాడడానికి ఆసక్తి కలిగి వాళ్ళకు కూడా ప్రార్థనలో కానీ, పాటలు యందు కానీ, ఆత్మీయ జీవితంలో కానీ వాళ్ళ ద్వారా అనేకులు ప్రేరేపణ కలగడానికి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దినము యొకేబేదు యొక్క జీవితం ఎలా ఉందంటే, నీతి కొరకు ఆకలి దుప్పగలిగి ధన్యురాలయ్యింది, ఆమె మంచి పదార్థములతో తృప్తిపరచబడింది. అలాగే మనము కూడా యొకేబేదులాగా ఎంతో విశ్వాసముతోనూ
చురుకుతనముతోనూ ప్రార్థనా జీవితముతోనూ అలాగే దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉంచుకున్నప్పుడు దేవుడు ఎకేబేదుని ఆశీర్వదించి ఎలా అయితే వాళ్ళ కుమారునికి ప్రతిఫలాలను ఎలా అయితే దయచేసి ఉన్నారో దేవుడు ఈ దినము కూడా మనల్ని కూడా ఆశీర్వదించి సమృద్ధిలోకి నడిపించి మన యజమానులను కూడా మనకి సహకారులుగా ఉంచి మనతో పాటు వాళ్ళు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునేవారుగా ఉండేలాగున అలాగే దేవుని యొక్క ఆత్మీయ అభిషేకము కొరకు దేవుని యొక్క ఆత్మ వరముల కొరకు మనము కూడా పాకులాడేవారుగా రోదన చేసే స్త్రీల వలె ఉండి మన పిల్లల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటూ మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకునేవారుగా ఉందాం. ఈ మాటలన్నీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక 10 నిమిషాలు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ నుంచోగలిగితే అందరూ నిలబడగలిగితే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ మరి మీరు అందరూ ఇంటికి వెళ్ళాలి కాబట్టి న్యాయంగా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఒక అరగంట సేపు మీరు ముందుగా రాగలిగితే ఇంకొంచెం వివరంగా మనం మాట్లాడుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, దేవాది దేవుడు తండ్రి, ఏకేబేదు ప్రభువా, రాజాజ్ఞకు భయపడలేదు కానీ నీ కొరకు భయపడింది ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించే దేవుడవు, ఎంతో అభివృద్ధి పరిచే దేవుడవు. ఆనాడు దావీదు కూడా అందరూ గొల్యాతుని చూశారు ప్రభువా, కానీ దావీదు మాత్రం నిన్ను చూసి ఈట విసిరాడు, జయం పొందాడు. యుద్ధానికి వెళ్ళలేదు కానీ యుద్ధం చేసి ఉన్నాడు, జయం పొంది ఉన్నాడు. అలాగే మేము కూడా లోకమనే యుద్ధంలో మేము నలిగిపోచున్నామేమో, ఆ యుద్ధంలో ఉన్న శ్రమలను చూసి కృంగుదల పడిపోచున్నామేమో, దుఃఖపడుచున్నామేమో. మా ప్రతి దుఃఖాన్ని, మా ప్రతి వేదనని అన్ని తొలగించి దావీదు ఎలా అయితే జయం పొంది ఉన్నాడో, యుద్ధము యెహోవాదే అని రాయి విసిరినప్పుడు నువ్వు జయమిచ్చిన దేవుడు, ఈ దినము నీవు కూడా విశ్వాసముతో నీ మీద ఆధారపడుచున్నాం. మమ్మల్ని కూడా నువ్వు తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు. అబీగయలు కూడా కీడును తప్పించుకుంది. తన యజమానుడి మీద రావాల్సిన కీడును దావీదు యొద్ద వెళ్ళి సాష్టాంగపడి తనకున్న దానిలో క్షమించమని అడిగింది. క్షమించమన్నప్పుడు మనుషుడైన దావీదే క్షమించగలిగి ఆమె యందు దయ కలిగిన దేవుడు. ఇగో ఈ దినము మనల్ని కూడా దేవుడు క్షమించమని అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కూడా మనల్ని క్షమించే దేవుడు అయి ఉన్నారు. ఆత్మని కుమ్మరించే దేవుడు, నడిపించే దేవుడు. ఆకలి అయినను దప్పిక అయినను కలగనివ్వకుండా, ఎండైనను ఎండమావులైనను తగలనివ్వకుండా దావీదు చూపించిన శాశ్వతమైన కృపను నీ మీద నా మీద ఆయన కుమ్మరించాలని ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్నవారేమో, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారేమో, మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు ఏకేబేదు ఆశ కలిగి ఉంది, రోదన చేసింది, విశ్వాసముతో ప్రార్థించింది, చురుకైనదిగా ఉంది. ఆ శ్రమలో నుండి గాడు విడిపించాడనే నమ్మకం, నిశ్చయత కలిగి ఉంది. ఆ పిల్లల కొరకు ప్రార్థించింది, ఆమె దేవుడితో సహవాసం చేసింది. అందుకే దేవుడు ఏకేబేదు ద్వారా ఆమె పిల్లల్ని ఆశీర్వదించాడు. ఈ దినము వాగ్దానము ద్వారా మనం కూడా నిలబడి ఉన్నామండి. దర్శించే దేవుడు మన హృదయము వేకుజామునే లెగిసి ఆయన కొరకు మొర్రపెట్టే దానిలాగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మన ప్రాణం ఆయన కొరకు ఆశపడాలి. మార్నింగ్ ఉదయకాలం అవ్వచ్చు, రాత్రి జామున అవ్వచ్చు, ఏ వేళ అయినను ఆయన దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం సిద్ధగలిగి ఉన్నామా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. నీవు ఆశతో తృష్ణ కలిగిన ఎడల ఆయన తృప్తిపరుస్తాడు, మంచి పదార్థములతో సంతృప్తిని కలిగిస్తాడు. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పికలు కలిగిన దానివైతే నువ్వు ధన్యురాలువు, ధన్యుడు అవుతావు. నువ్వు హింస పొందినా, శ్రమల పాలైనా, అవమానం పొందినా, దూషించబడినా, ఎలాంటి పరిస్థితులైనా నా నామము నిమిత్తం నువ్వు దూషణ కలిగితే నీవు ఆశీర్వాదకరంగా మారుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. 3 బారిపోయిన జీవితాలని ఆయన చిగురింపజేయగలిగిన దేవుడు. ఈ దినము నీ జీవితం 3 బారిపోయిందేమో, చేదు వంటి జీవితాల్లో శ్రమల కొలుగులో నువ్వు వెళుచున్నావేమో, దేవుడు నిన్ను మధురముగా మార్చగలడు. నిన్ను మళ్ళా చిగురింపజేసుకెళ్ళి మహోన్నతుని దేవునికి నీవు మహిమకరంగా జీవించాలని నీ పిల్లల్ని ఏర్పరచుకున్నారు, నిన్ను ఏర్పరచుకున్నారు. ఈ లోకములో ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ ధన్యతను నువ్వు పొందుకోగలుగుచున్నావా, లేకపోతే నిర్లక్ష్యముతో వెనకడుగులు వేస్తున్నావా? నిర్లక్ష్యపడద్దు సంగమా, నిర్లక్ష్యపడద్దు సహోదరి, నిర్లక్ష్యపడద్దు ఓ సహోదరుడా. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఈ క్షణం వరకు నువ్వు ఎక్కడైనా నిర్లక్ష్యపడ్డావేమో, ఎక్కడైనా పని భారాల్లో పడి దేవుని మందిరానికి ఆలస్యం అవుచున్నావేమో, దేవుడి దినం సెలవిస్తున్నారు. ఎన్ని మార్లు నిన్ను దర్శించాను, ఎన్ని మార్లు నా స్వరూప దర్శనం నీ కొరకు ఆశపడింది, కానీ నువ్వు మాత్రం నా కొరకు ఆశపడలేకపోతున్నావే అని దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. ఈ దినం ఒక తీర్మానం చేసుకొని నీ యజమాని కొరకు మందిరాన్ని నడిపించడానికి రోదన చేయి.
నీ పిల్లల కొరకు రోదన నువ్వు సంఘము కొరకు రోదన చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి మంచి పదార్థములతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారని దేవుడు సెలవిస్తున్నారండి. హల్లెలూయా. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది.